అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ డి రాజశేఖర రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలుష్య నివారణలో భాగంగా సూర్యగర్ పథకాన్ని దాని యొక్క ముఖ్య లక్ష్యాన్ని ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో రాజంపేట డి రాజశేఖర రెడ్డి విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి రైల్వే కోడూరు ఏడి చిట్వే ఏఈ వారి సిబ్బందితో చిట్వేలు పట్టణం పంచాయతీ కార్యాలయం నందు ఉప సర్పంచ్ చోడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ప్రజలకు సోలార్ పలకలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 1 నుండి 5 కిలోవాట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో బ్యాంక్ లోన్తో ఈఎంఐ పద్ధతుల్లో కట్టుకునే సదుపాయం. ఈ పథకం ద్వారా 1 నెలలోగానే 78,000 రూపాయల సబ్సిడీ ఖాతాదారుని అకౌంట్లో జమ అవుతుంది. మిగతా అమౌంట్ ఈఎంఐ పద్ధతిలో బ్యాంక్ లోన్ ఇస్తారు. అంతేకాక ఎస్టీ వాళ్లకు 200 యూనిట్లు లోపల కాల్చే వరకు ఉచితంగా ఈ సోలార్ పలకలు ఇంటిపై బిగిస్తారు. సోలార్ ప్యానెల్ ద్వారా మనం ఉత్పత్తి చేసిన కరెంటును విద్యుత్ శాఖ అధికారులు గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. మీకు కావలసిన కాడికి వాడుకోవచ్చు. మిగిలిన కరెంట్ 4 వాళ్ళు తీసుకొని మీకు అమౌంట్ ఇస్తారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ స్కీము ఇండియా మొత్తం 1 కోటి ఇండ్లకు మొదటిసారిగా సబ్సిడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంయుక్తంగా ఈ పథకం జరుగుతుంది. కల్పించడం జరిగింది. ఒక స్కీమ్ ఇస్తాం. ఏదంటే దీనికి సోలార్ రూఫ్ టాప్ స్కీమ్. ఇక్కడ మన ఇంటి పైన సోలార్ పలకలు పెట్టుకొని దాని నుండి మనం విద్యుత్ తీసుకుంటే మనం ఖర్చు వాడుకోగా మిగిలిన దానికి డబ్బు మనకే వస్తుంది అనేది దీంట్లోని ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రమోట్ చేయడం కోసం మనం సెంట్రల్ గవర్నమెంట్ 3 కిలోవాట్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది. ఏదైతే మనం అయితే ఈ సోలార్ పలకలు పెట్టుకుంటామో దానికి అయ్యే ఖర్చులో ఫస్ట్ 1 కిలోవాట్ పెట్టుకుంటే 1 కిలోవాట్ నాకు కావాలనుకుంటే 30,000 ఇస్తుంది సబ్సిడీ. 2 కిలోవాట్లు కావాలనుకుంటే 60,000 ఇస్తుంది, అంటే 30 ప్లస్ 30. 3 కిలోవాట్స్ కావాలంటే ఇంకొక 18,000 వేసి 78,000 అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది అనమాట. మొత్తం దేశమంతటా ఈ స్కీమ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ స్కీము మీకు ఉపయోగించుకోగా ఉంటే ఈ విధంగా మనకు రాయితీలు ఇస్తుంది. 3 కిలోవాట్ల పైన అయినా పెట్టుకోవచ్చు. ఎంతమంది మన రిక్వైర్మెంట్ బట్టి మనకు ఒక 3-4 ఏసీలు ఉన్నాయనుకోండి, మనం 5 కిలోవాట్లు 6 కిలోవాట్లు ముక్తి యోజన అని దీని యాక్చువల్గా స్కీమ్ మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది. అది ఈ స్కీమ్ యొక్క దాని ఫీచర్స్ ఏంటివి, ఎందుకు పెట్టారు, ఏమనేది మీరు ప్రతి ఒక్కరు గూగుల్లో ఇప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ యొక్క దీని ఇంకా మనం దీని గురించి పూర్తిగా అంటే మనం దీన్ని లాగిన్ అయిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. నువ్వు కూడా మనం 3 కిలోవాట్ కావాలనుకోండి, 3 కిలోవాట్ కావాలనుకోని మనం ఎంత లోడ్ కావాలంటే అంత లోడ్ అందులో మనం మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేసుకున్న తర్వాత మనకి వెండర్ సెలక్షన్ కూడా ఉంటుంది. మనకు అంటే వెండర్ అంటే ఏం లేదు, మనకు మధ్యలో ఈ ఏమంటాము వాళ్ళని మధ్యవర్తి అంటే పని చేయడానికి మీరు కాంట్రాక్టర్ అనుకోండి. సింపుల్ కావాలి చెప్పాలంటే కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ వీళ్ళు చాలామంది ఉంటారు వెండర్స్. వీళ్ళందరూ ఏజెన్సీస్ అనమాట. వీళ్ళంతా ఇప్పుడు మనం ఎట్లయితే మనం ఏసీలు కొనుక్కుంటా ఉంటాం, ప్రతి చోట ఉంటాయి కదా, అట్లా ఆ టైంలో వీళ్ళు ఏజెన్సీస్. వీళ్ళు వాళ్ళ యొక్క రేట్ చెప్తారు. మనం 1 కిలోవాట్కి జనరల్గా ఇప్పుడు 1 కిలోవాట్కి 70,000 సంథింగ్ అని వీళ్ళు అందరూ ఆల్మోస్ట్ అది వెండర్ డిఫరెంట్ అవుతారు. అందులో ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి, మనకు నచ్చిన ఏజెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు మంచి వాళ్ళు అనేది మార్కెట్ తెలుస్తుంది అనేది కన్జ్యూమర్కి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే జనరల్గా అందుకోసం మేము ఏదైనా చెప్తానంటే ఇక్కడ మనం చాలా ఎవరెవరో దూరంగా ఉండే వెండర్స్ మనకి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు 1-2 వాటికి ఇక్కడ రారు. ఒక యూనిట్ 2 యూనిట్లు మనకు వస్తే వాళ్ళు ఒక కన్జ్యూమర్ ఇద్దరు కన్జ్యూమర్లకి వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇక్కడ లోకల్గా మేము వాళ్ళని కూడా తీసుకొచ్చాము. అంటే ఇంకా మీరు కావాలంటే వీళ్ళనే కాదు, మీరు ఏ రేటు నచ్చిన దాంట్లో మనము ఏ ప్యానల్ పెడతారు. దీంట్లో ప్యానల్ రకాలు ఉంటాయి. ఈ పలకలు ఉంటాయి కదా, సో ఈ పలకలు ఏ క్వాలిటీ వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఏ కన్జ్యూమర్ అయినా ఏంటంటే
మనం పలానా వాళ్ళను అని మనమేమి మీన్స్ చేయలేము. అది పూర్తిగా సరేండి మరి పూర్తిగా దానిపై వాళ్ళ ఇష్టాలు దాన్ని అయిపోయింది. వాళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు అదానీ పలకలని, తర్వాత టాటా ఇవి ఇంకా కొన్ని రకరకాల వాళ్ళు కూడా చెప్తారు, మాట్లాడిస్తారు నేను వాళ్ళతో కూడా. ఈ విధంగా మనం వెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత దీనికి 1 కిలోవాట్కి రమారమి అంటే కంపెనీని బట్టి మారుతుంది. మీకు 70,000 నుండి 75,000 వరకు వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. అందులో మనకేమవుతుంది 2,10,000 కానీ ఒక 3 కిలోవాట్లు అనుకుంటే 2,10,000 నుండి 2,20,000 వరకు మనకు వస్తుంది. ఆ 2 లక్షలు అంటే ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. 7.5% 7%కి రుణాలు ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే 7% ఇస్తూ ఉంది. మనము డౌన్లోడ్ పేమెంట్ కొన్ని 0 పేమెంట్తో ఉన్నాయి మన ఆప్షన్. మనం ఈ ఓన్గా అయినా మొత్తం నాకు లోన్ వద్దు కూడా తీసుకోవచ్చు. బట్ ఏం చేసినా నువ్వు లోన్ తీసుకున్నా లోన్ తీసుకోకపోయినా నీకు 78,000 మాత్రం సబ్సిడీ వస్తుంది. 78,000 నీకు రిటర్న్ వస్తుంది 1 మంత్ ఆఫ్టర్ ఛార్జింగ్. 1 మంత్ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎప్పుడు స్కీము ఎప్పుడు వస్తుందో అనేది అపోహలు కూడా అక్కర్లే. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. మీకు ఎట్లా మీకు జరిగింది ఏమి అనేది కూడా మీకు ఏంటంటే మనం ప్రమోట్ చేసే వాళ్ళకన్నా ఎవరైతే దాన్ని తీసుకున్న వాళ్ళు యూజర్స్ వాడితే మీకు పూర్తి నమ్మకం వస్తుంది. ఈ స్కీమ్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. లోన్ ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మేము బ్యాంకు చుట్టూ తిరగాల అనేది మీకు అట్లాంటి ఏది కస్టమర్కి ఏది ఉండదు. అంతా వెండర్ చూసుకుంటాడు. సిస్టమ్ పైన నీ ఆప్షన్ పైన డిపెండ్ అవుతుంది. తర్వాత నీకు నెల ఇక వన్స్ మనం ఛార్జ్ చేసిన తర్వాత ఆ యూనిట్ మనకు తర్వాత డిపార్ట్మెంట్ వచ్చేసి మీటర్ బిగించేసి నెట్ మీటర్ అంటాం. నెట్ మీటర్ అంటే నువ్వు నెల ఎంత కాలుస్తున్నావో అది రికార్డ్ అవుతుంది. నువ్వు ఎన్ని యూనిట్లు వాడుతున్నావో, నువ్వు ఎన్ని యూనిట్లు నువ్వు మళ్ళీ నీ యొక్క జనరేషన్, నీ సోలార్ జనరేషన్ ఎంత అయిందో కూడా ఎక్స్పోర్ట్లో వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో మనకి 2 ఉంటాయి. ఒకవేళ నువ్వు వాడే 6 నెలలకు ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం డిపార్ట్మెంట్. 6 నెలలకి నెల క్యాలిక్యులేట్ చేయదు. ఇప్పుడు ఈ 6 నెలలకి నీ యొక్క టోటల్ యూనిట్ ఎక్కువ నీకే రావాల్సిన డబ్బులు ఉంటే నీకు నీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. అది ఇదివరకు మేము మామూలుగా మాన్యువల్గా ఉంది కొంచెం. అంటే మేము 6 మంత్స్ తీసుకొని మా ఆఫీస్లో బిల్ ప్రాసెస్ చేసేసి మళ్ళీ పంపించడం అది జరుగుతుంది. కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నాయి. సో దాన్ని ఆటోమేటిక్ చేయడానికి ఈరోజు కూడా ఈసీ జరుగుతూ ఉంది మా అకౌంట్స్లో.